సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతులకి ఇళ్ల స్థలాల కోసం గాని వ్యవసాయ భూమి కోసం గాని ప్రభుత్వం ల్యాండ్ని అసైన్ చేస్తుంటే వాటిని వాళ్ళు ఎవరికి అమ్ముకోకూడదు అనే ఒక రూల్ తోటి ఆ రోజు ల్యాండ్ని అసైన్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. ప్రెస్ మిత్రులు చాలామంది నా సోదరులు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా 2007 నుంచి 2015 దాకా కంబైన్డ్ కౌన్సిల్లో అసెంబ్లీలో కానీ చాలాసార్లు దీని మీద చర్చ జరిగాయి. హైదరాబాదులో ఎక్కడైనా పొరపాటున ఒక 100 గజాలు ఒక 50 గజాలు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చుంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి హైదరాబాదు ల్యాండ్ వాల్యూ పక్కనున్న వాళ్ళు 100 గజాలని ₹1,00,00,000 అమ్ముకుంటే దానిలో అసైన్డ్ రూపంలో తీసుకున్న పేదలు, దళితులు కానీ రైతులు కానీ లేకపోతే ఇళ్ల స్థలాల కోసం కానీ వీళ్ళెవరూ ఆ భూమిని అమ్ముకోవటానికి వీల్లేదు, మీరు జీవితకాలం దాన్ని అమ్ముకోకుండా ఉంటే అక్కడే ఉండండి లేకపోతే వదిలేయండి, అంతేగాని యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సెల్ ఇట్ అవుట్. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద నాకు తెలిసి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చర్చలు జరిగాయి. పెరుగుతున్నటువంటి ల్యాండ్ వాల్యూని మిగతా సమాజానికేమో మీరు అమ్ముకోండి అని వదిలేసి ప్రభుత్వం ద్వారా కొంతమందికి ఇచ్చి వాళ్ళు బాగుపడమని, వాల్యూ పెరుగుతూ ఉంటే వాళ్ళని అమ్ముకోకుండా ఉంచడం ప్రభుత్వమే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు కదా. కాబట్టి వై డోంట్ యూ గివ్ ఎ ఫ్రీ జోన్, వాళ్ళకు కూడా అమ్ముకునే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనేది ఒక పెద్ద చర్చ. అది ఆ చర్చని రాష్ట్రం విడిపోయింది 2013-14లో. 2014లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. మీ అందరికీ నేను ఓన్లీ రికార్డ్ పర్పస్ ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ ది పొలిటికల్ పార్టీస్ విల్ బిహేవ్ టైమ్ టు టైం. ఒక టైం నుంచి ఇంకో టైంకి పొలిటికల్ పార్టీస్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఎంత దౌర్భాగ్యం అని చెప్పడం కోసం నేను చేస్తున్నాను. ఇది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి అనేకమైన డిస్కషన్స్ని చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు 18, 17 ఆ ప్రాంతంలో చాలా ఈ ల్యాండ్ మీద చాలా సీరియస్ చర్చ జరిపి ఆయనే వీలైతే ఈ ఇచ్చినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైతులకి ఆ పేదలకి ఇళ్ల పట్టాలకి మొత్తాన్ని కూడా మనం విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అని తనే ఒక నిర్ణయం తీసుకోవడానికి